వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి మండలం అన్నగారుపాలెం పంచాయతీ ఒట్టూరు గ్రామంలో 25 లక్షలతో సీసీ రోడ్లు ప్రారంభించి జలజీవన్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ని ప్రారంభించిన రాష్ట్ర గనులు మరియు భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర, స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మరియు శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర తదితరులు. సార్ కొద్దిగా ముందుకు రండి సార్. ఒకసారి వెనక్కి సార్ బ్యాక్ రండి. నీళ్ళు కాబట్టి కింద బాగుంది. ఒకసారి చూడమ్మా. ఈనాటి సుపరి పరిపాలనలో తొలడుగులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు కొల్లు రవీంద్రబాబు గారికి, మిత్రులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి, పాలశెట్టి గారికి, నాయుడు రామప్రసాద్ గారికి, రామకృష్ణ గారికి, అలేఖ్య గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా, కాపులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామానికి సంబంధించినటువంటి మహిళా మనులందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు తల్లులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నెల పూర్తయినటువంటి సందర్భంలో మీ గ్రామంలో ఉండే సమస్యలన్నీ తెలుసుకునేందుకు ఇంటింటా కూడా కార్యక్రమాన్ని చేపట్టి, డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టి, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మన ఇళ్లకు వచ్చి మీ ఇంట్లో ఉండే సమస్యలను తెలుసుకునేందుకు, సంవత్సర కాలం పూర్తయిన తర్వాత ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంటింటా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా బిఎల్ఏలు కానీ, మా నాయకులు కానీ ఈ రోజుకి మీ ఊళ్ళో చాలా ప్రాంతాల్లో సందర్శించడం జరిగింది. అంటే ఇంట్లో పెన్షన్ వస్తుందా, రేషన్ కార్డు ఇబ్బందులు ఉందా, కాలనీలు ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే తల్లికి వందనం పడిందా లేదా, లేదా రాబోయే కాలంలో అన్నదాత సుఖీభవ అమౌంట్లు పడాల్సింటే ఎంటర్ చేసుకున్నారు లేదా అన్ని తెలుసుకునేందుకు ఈ రోజు మేము ఇంటింటికి రావడం జరిగింది. ప్రతి ఇంట్లో చర్చించడం జరిగింది. చర్చించడం కదా ఎవరికైతే ఇబ్బంది ఉందో దాన్ని మా ఫోన్లో అప్లోడ్ చేసుకుని ప్రభుత్వానికి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఎవరికైతే సమస్య ఉందో వాటన్నింటినీ కూడా అతి తొందరలోనే పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఒట్టూరు నేను రాత్రి 11 గంటలప్పుడు, రాత్రి 11 గంటలకు ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత రాత్రి నడిచి ఈ గ్రామానికి వచ్చా. ఆ రోజు కూడా ఇదే, ఈ రోజు మేమందరూ వస్తుంటే ఎంత స్వాగతించారో ఆ రాత్రి కూడా అంత స్వాగతించారు. నాకు ఈ ఊళ్ళో మంచి మెజారిటీ ఇచ్చారు. అందుకనే ఒట్టూరు అంటే నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉంది. ఈ ఒట్టూరుకి ఎప్పుడు కాపలాగా అయితే బాధ్యత నేను తీసుకున్నా. అందుకనే మీకు ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇప్పటికే దాదాపు 20 లక్షల రూపాయలకి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక 30 లక్షల రూపాయలకు మళ్ళీ సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయించున్నాం. అతి తొందరలో సిమెంట్ రోడ్లు కూడా పూర్తి అవుతాయని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జేజీఎం కింద, జలజీవన్ మిషన్ కింద ఈరోజు 43 లక్షల రూపాయలతో మీ ఊర్లో వాటర్ ట్యాపుల కోసం ప్రతి బజార్లో కూడా పైప్ లైన్ వేశారు. కొద్ది ఇళ్లకు మాత్రం ట్యాపులు బిగించున్నారు. అతి తొందరలో మిగతా ఇళ్లకు కూడా ట్యాపులు బిగించి ఏ తల్లి ఏ చెల్లి ఇబ్బంది పడకుండా, రోడ్డు మీద బిందెలతో తిరగకుండా ప్రతి ఇంటిలో ట్యాప్ తిప్పుకుంటే నీళ్లు వచ్చేటట్టుగా కూడా ఆ పథకాన్ని కూడా ఈ రోజే ప్రారంభిస్తున్నాం.
అతి తొందరలో మిగతాది కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీ ఊర్లో సముద్రానికి దగ్గరగా ఉంది, కరెంటు లైన్లు చాలా ఇబ్బందులు ఉండే, చిన్న స్తంభాలు ఉండే, ఇల్లందరూ కూడా బేస్మెంట్ వాళ్ళు ఎత్తు కట్టుకొని ఉన్నారు. చెయ్యెత్తితే కరెంటు తీగలు తగిలే పరిస్థితి ఉంది. నేను ఎమ్మెల్యే నాటికి నేను వచ్చిన తర్వాత మీ ఊర్లో అన్నిటి కూడా పెద్ద స్తంభాలు వేపించాం, లైన్లు లాగించాం, కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ అంతా కూడా ఆక్వారంగం ఎక్కువగా ఉన్నందువల్ల లో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల మనందరూ కూడా రైతులు పూట ఫీజులు పోతానని చాలా మంది నా దృష్టికి తీసుకొస్తే నేను మన మంత్రివర్గంలో గొట్టుపాటి రవికుమార్ గారికి ఈ నడింపల్లిలో ఇంకొక సబ్స్టేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఆల్రెడీ కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది. అన్ని అనుకూలిస్తే ఈ సంవత్సరంలోనే మనకి తప్పకుండా కూడా సబ్స్టేషన్ శాంక్షన్ అయితే మన ప్రాంతంలో ఎక్కడ కూడా కరెంటు పోకుండా చూసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి అది కూడా శాంక్షన్ చేయడానికి మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా దేవుడు ఆశీస్సులు మనకు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అది కూడా శాంక్షన్ అవుతుందని నమ్ముతున్నాం. ఇకపోతే మీ ఊరికి కావాల్సిన డ్రైనేజీలు, తప్పకుండా డ్రైనేజీలు కూడా సిమెంట్ రోడ్లు పూర్తయిన వెంటనే డ్రైనేజీలు టేకప్ చేసి ఊరంతా ఒకేసారి డ్రైనేజీలు పూర్తి చేసేటట్టుగా కూడా మేము రూపొందించడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. సముద్రం పోయే బాటలు, ఈ శ్మశానంలో పోయే బాటలు మీరు ఇబ్బందులు కూడా నా దృష్టికి తీసుకొచ్చున్నారు. అతి తొందరలో వాటిని కూడా రోడ్లని ఇప్పుడే కొత్తగా మార్కెటింగ్ ఫండ్ కింద రోడ్లు వేయడానికి ఇప్పుడే నివేదికలు తయారు చేస్తున్నాం. అతి తొందరలో గ్రామీణ రోడ్డుకి పర్మిషన్లు కానీ వస్తే మీ పొలాలకు పోయే బాటలు కావచ్చు, మీ శ్మశానం పోయే దారులు కావచ్చు, సముద్రం పోయే దారులు కానీ ఇవన్నీ కూడా రోడ్లు కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మన గ్రామంలో ఉండే సమస్యలు తెలుసుకునేందుకు ఈ రాష్ట్ర ప్రధాని శ్రీ నారా చంద్రబాబు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ముఖ్యంగా సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి, సంవత్సరం అయినటువంటి సందర్భంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కింద అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ స్థాయిలో ఉన్నప్పుడు అందరం ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంక్షేమాలు ఏ రకంగా అందుతున్నాయి, గ్రామాభివృద్ధి ఏ రకంగా జరుగుతోంది, అలాగే భవిష్యత్తులో సమస్య ఉంటే ఎలా పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ తారీఖు నుంచి మమ్మల్ని అందరూ కూడా పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు నేను మన గ్రామాలకు వచ్చినటువంటి సందర్భంలో మరి మీ అందరూ కూడా దాదాపు 33,000 ఓట్ల మెజార్టీ అన్ని బూతులు లెక్కేస్తే 36,000 ఓట్ల మెజార్టీ వారి నాయకత్వంలో. అలాగే ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకు డబ్బుని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు చేసి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా మన కూటమి ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఏదైతే ఇవాళ మత్స్యకార సేవకులు నడిపిస్తున్నాం, 50 సంవత్సరాలకే పెన్షన్లు మత్స్యకారులకు ఇచ్చింది కూటమి ప్రభుత్వం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇవన్నీ మంచి కార్యక్రమాలు మన కోసం ఎవరు చేస్తారో మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇవాళ ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు దేశ విదేశాలకు వెళ్ళి మనకు రావాల్సినటువంటి పెట్టుబడులు తీసుకొస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా దారి మళ్లించడానికి వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు బయటకు వస్తామని ఒక్కొక్కటి ఇవాళ చూసాం. ఒక్కొక్క స్కామ్లో ఎంతమంది ఎన్ని వేల కోట్లు దిగినారో ఒకసారి చూస్తా ఉన్నాం. ఇవాళ అవన్నీ అవినీతి తవ్వుతా ఉంటే వందల వేల కోట్ల రూపాయలు బయటకు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా దారి మళ్లించడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా మీరు ఆలోచన చేసి ఎవరు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తా ఉన్నారో, ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో గమనించాలని మరి ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నందుకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటామన్నాను. జై జై జన్మభూమి. పేదవాళ్ళు ఏమైనా భోజనం చేయాలంటే అన్న క్యాంటీన్ ఎన్ని ముగించేశారు. ఇలాంటి అనేక మార్గాలు చేసినటువంటి దాన్ని 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేశారు. అనేక ఆఫీసుల్ని అమ్మేశారు. చివరికి రాబోయే 20 సంవత్సరాలకి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి దాని మీద కూడా డబ్బులు తెచ్చి ఆ రోజున పథకాల పేరుతో దోచేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. ఒక పక్క పెన్షన్లు, గతంలో 200 రూపాయల పెన్షన్ 14-19లో 2,000 వరకు పెన్షన్ తెలియజేసిన చంద్రబాబు నాయుడు గారు.
2000 నుంచి నేను 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది. 250 పెంచుకుంటూ వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ప్రభుత్వం వచ్చింది జూన్ నెలలో, అయితే జూలై 1వ తారీఖునే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 3000 రూపాయలు కూడా కలిపి 7000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. అదే కాకుండా దాదాపు ఇవాళ 64 లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 64 లక్షల మంది పెన్షన్ ఇచ్చే రాష్ట్రం దరిదాపులు ఎక్కడ కూడా లేదు. 4000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే రాష్ట్రం కూడా ఎక్కడా లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారం తీసుకొచ్చి ఇంటికి అందిస్తున్నటువంటి ఒక మనసున్న నాయకుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మాట్లాడుతున్నారు. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.